హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి పీవీసీ సీలింగ్ అండి. ఈ పీవీసీ సీలింగ్ అనేది సింపుల్ గా ఒక రూమ్ లో వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. అలాగే ఈ పీవీసీ సీలింగ్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగించుకుంటే మంచిది అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా పీవీసీ సీలింగ్ అండి, ఇది వచ్చేసరికి మనకి పాలీవినైల్ క్లోరైడ్ దీంతో వచ్చే ప్యానల్సే ఈ సీలింగ్ ప్యానల్స్. వీటిని పీవీసీ ప్యానల్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటి యొక్క సైజు వచ్చేసరికి మనకి 9.5 అడుగు పొడవుతోటి అయితే వస్తాయి. అలాగే ఇందులో 8 ఇంచులో వస్తాయి, 9 ఇంచులో వస్తాయి, 1 ఫీట్ లో కూడా వీటి యొక్క విడ్త్ అనేది రావడం జరుగుతుంది. పొడవు మట్టికి మనకి 9.5 ఫీట్ అనేది రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్ గా వెయిట్ లెస్ మెటీరియల్ అనమాట. అసలు వెయిటే ఉండదు, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అలాగే ఇవి రీయూజబుల్ గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఒక సీలింగ్ కి టెంపరీగా ఏదైనా ఒక రూమ్ కానీ ఏదైనా ఆఫీస్ పర్పస్ ఒక రూమ్ కానీ మీరు రెంట్కి తీసుకున్నారు, అలాంటి దానిలో సీలింగ్ లేదు అన్న పర్పస్ లో కూడా ఈ సీలింగ్ ప్యానల్స్ యూస్ చేసి సీలింగ్ అనేది చేయించుకోవచ్చు. మళ్ళీ మీరు ఆ షాప్ కానీ ఆ రూమ్ కానీ మారేటప్పుడు ఈ సీలింగ్ ప్యానల్స్ అనేవి రిమూవ్ చేసి మళ్ళీ మీరు వేరే చోట ఎక్కడైనా చేయించుకునే పని అయితే ఆ రూమ్ లో కూడా మళ్ళీ ఇవి యూస్ చేసుకునేటట్లు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే రీయూజబుల్ గా కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు తీసుకునే థిక్నెస్ ని బట్టే ఈ ప్యానల్స్ అనేవి మళ్ళీ మనం రీయూజబుల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయా లేదా అనేది అవుతాయి అనమాట. ఎందుకంటే వీటిలో చాలా మెత్తగా అంటే కొంచెం ఇదేంటంటే మనకి ప్యానల్స్ అనేవి ఎలా వస్తాయి అంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ టైప్ లో మనకి లోపల అన్ని హోల్స్ గా ఉంటాయండి. సో ఈ హోల్స్ ఏంటంటే మనం ప్రెస్ చేసినప్పుడు ప్రెస్ అనేది అవ్వకూడదు అనమాట. అలా ప్రెస్ అయింది అన్నట్లయితే అది తక్కువ క్వాలిటీ తక్కువ థిక్నెస్ తోటి ఉన్న ప్యానల్స్ అని అర్థం చేసుకోవచ్చు. అలా ప్రెస్ అనేది అవ్వకుండా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి, అవి థిక్నెస్ అనేవి బాగున్నట్లు ఆ ప్యానల్స్ ని మనం మళ్ళీ రీయూజబుల్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీటిని మనకి థిక్నెస్ ని బట్టే కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాస్ట్ వివరాలు కూడా చెప్తాను. అయితే వీటి యొక్క ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. మనం ఏ సైజులో అయితే వీటిని పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో వీటిని కట్ చేసుకుంటారు. అలాగే ఫ్రేమ్స్ అనేవి కొడతారు కంపల్సరీ. మనకి ఈ పైన మీరు చూస్తున్నారు కదా, మొత్తం మనకి ఐరన్ ఫ్రేమ్ అనేది కొట్టడం జరిగింది. ఫ్రేమ్స్ అనేవి కొట్టిన తర్వాత మనకి పీవీసీ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ మనకి కట్ చేసుకుంటారు ఆ సైజుకు తగ్గట్టు. సైడ్ మనకి ఈ ప్యానల్స్ అన్ని మనకి ఒకదాని మీద ఒకటి మనకి పేర్చుకుంటూ రావడానికి సైడ్ ప్యానల్స్ కొడతారు. ఈ ప్యానల్స్ కి మనకి బోల్ట్ ఫిట్టింగ్ తోటి మొత్తం కూడా ఫిట్టింగ్ అనేది చేసేస్తారనమాట. సో ఈ బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఒకసారి పడిందంటే అది తీయటం కష్టం అవుతుంది. మళ్ళీ ఆ బోల్ట్ ని మనం మళ్ళీ ఓపెన్ చేస్తేనే ఈ ప్యానల్స్ అనేవి ఒక్కొక్కటిగా మనం తీసుకుంటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది చేసిన వాళ్ళకి తప్ప బయట వేరే వాళ్ళకైతే అర్థం కాదు. ఈ స్క్రూస్ కూడా మనకి కంప్లీట్ గా లోపలికైతే వెళ్ళిపోతాయి, బయటికి ఎటువంటి స్క్రూ కూడా కనిపించదు. పైకి మనకి చూస్తానికి డిజైన్ అనేది మీరు ఇక్కడ చూస్తున్న విధంగా చాలా క్లాస్ గా అయితే మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పీవీసీ ప్యానల్స్ అనేవి ఉపయోగించుకొని సీలింగ్స్ కి ఇన్స్టాలేషన్ అనేది కూడా చేస్తారనమాట. ఇప్పుడు మెయిన్ గా వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ఎంత తీసుకుంటున్నారు, ఎక్కడ ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అన్న విషయానికి వచ్చినట్లయితే ఇవి ఎక్కువగా అవుట్డోర్ పర్పస్ లో అయితే యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకని అవుట్డోర్ పర్పస్ లో యూస్ చేసుకోవాలన్నట్లయితే ఈ ప్యానల్స్ అనేవి కంప్లీట్ గా వాటర్ ప్రూఫింగ్ తో అయితే వస్తాయి కాబట్టి తడిచినా కూడా పాడవు అనమాట. కాబట్టి మనం అవుట్డోర్ ప్లేసెస్ లో అంటే వరండా ఏరియాస్ లో అలాంటి ప్లేసుల్లో మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే వీటికి చెదలు కూడా పట్టదండి, ఎందుకంటే ఇవి పీవీసీ మెటీరియల్ కాబట్టి చెదలు అనేది కూడా పట్టదనమాట. కాకపోతే ఫైర్ రెసిస్టెంట్ అయితే కాదు. వీటికి ఏంటంటే ఫైర్ ఏదైనా అంటుకుంటే మాత్రం ఇవన్నీ కూడా కాలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. సో ఈ పీవీసీ ప్యానల్స్ మనం సింపుల్ గా ఒక రూమ్ లో వేసుకోవాలనుకున్నట్లయితే మనకి ఎంత బడ్జెట్ అవుతుంది? ఇవి మనకి ఇందాక నేను చెప్పినట్లు మీకు 2 క్వాలిటీలో మనకి రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి మనం గట్టిగా నొక్కామనుకోండి తంబ్ అనేది ప్రెస్ అవుతుంది అనమాట. సో అలా ప్రెస్ అయ్యి మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ కి అంటే ఒక చదరపు అడుగు వచ్చేసరికి 80 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి ప్రెస్ అవనే ఉంటాయి, అంటే కొంచెం థిక్నెస్ అనేవి బాగుంటాయి. సో ఆ ప్యానల్స్ కి వచ్చేసరికి మనకి 100 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు ఫర్ ఎస్ఎఫ్టీ అనమాట. ఇది కూడా మనకి తక్కువ ఏరియా ఉందనుకోండి, కాస్ట్ అనేది మనకి ఒక 5 రూపీస్ అదనంగానే తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అదే మనకి ఏరియా అంటే మనం ఎక్కువ ఏరియా మనకు ఒక 200 అడుగులు 300 అడుగులు మాకు సీలింగ్ అనేది చేయాలి అని ఎక్కువ ఏరియా అనేది మనం ఇచ్చినట్లయితే కాస్ట్ అనేది కొంచెం తక్కువ కూడా చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నేను చెప్పేది ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ గా మెటీరియల్ ప్లస్ లేబర్ రెండు కలుపుకొని తీసుకునే కాస్ట్ యొక్క వివరాలు అనమాట. స్క్వేర్ ఫీట్ 80 రూపీస్ లేదా 100 to 120 రూపీస్ అనమాట. ఇప్పుడు మనకి సింపుల్ గా ఒక రూమ్ లో వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. సపోజ్ మన యొక్క రూమ్ అనేది ఒక 12 అడుగులు వెడల్పుతోటి ఒక 20 అడుగులు పొడవుతోటి మనకు ఒక రూమ్ ఉందనుకోండి.
సో దానికి వచ్చేసరికి మనకి 12x20 అంటే మనకి 240 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావడం జరుగుతుంది. మనకి 240 ఇంటూ మనకి 80 రూపాయలు పెట్టి మీరు తీసుకునే పని అయితే 19,200 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అదే 240 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మీరు 100 రూపీస్ కానీ మీరు పెట్టి తీసుకునే పని అయితే 24,000 రూపాయలు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అనమాట. అదే మీకు రూమ్ అనేది చిన్నది ఉంది, ఇంత పెద్దది లేదు. సపోజ్ మనకి ఒక 10 అడుగులు వెడల్పు 10 అడుగులు పొడవుతోటే ఒక చిన్న బెడ్రూమ్లోనే మేము ఒక ఈ సీలింగ్ పీవీసీ సీలింగ్ అనేది చేయించుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు 10x10 మనకి 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. 100 ఇంటూ మనకి 80 రూపీస్ చూసుకున్నట్లయితే మీకు 8,000 రూపాయల కాస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఒక సింపుల్గా ఒక 10x10 రూమ్లో వేసుకునే పని అయితే. అదే 100 రూపీస్ పెట్టి తీసుకునే పని అయితే మీకు 10,000 రూపాయల కాస్ట్ అనేది అవటం జరుగుతుంది అనమాట. సో వీటి యొక్క కాస్ట్ యొక్క వివరాలు ప్రజెంట్ 2025లో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తీసుకుంటున్నారు. అలాగే ఇవి బిల్డింగ్స్ కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే రేకుల షెడ్స్ ఏవైనా ఉన్నట్లయితే ఈ రేకుల షెడ్స్ కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇవి కంప్లీట్ గా వెయిట్లెస్ మెటీరియల్ తోటి రావడం జరుగుతుంది కాబట్టి షెడ్లు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. కాకపోతే జిప్సం సీలింగ్స్, పిఓపి సీలింగ్స్ వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ సీలింగ్స్ మనకి పీవీసీ సీలింగ్స్ ఏవైతే ఉంటాయో వీటితో పోల్చుకున్నట్లయితే మనకి లోపల చల్లదనం అనేది కొంచెం తగ్గుతుందన్నమాట అదర్ సీలింగ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఎందుకంటే జిప్సం బోర్డులు కానీ పిఓపి బోర్డులు కానీ ఏంటంటే వాటి యొక్క థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హీట్ ని చాలా వరకు తగ్గించే ఛాన్స్ అనేది ఉంటుంది ఈ పీవీసీ బోర్డులతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఇప్పుడు మీకు పీవీసీ సీలింగ్స్ అంటే ఏంటి, వీటి యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది, వీటి యొక్క పొడవు ఎంత ఉంటుంది, వీటి యొక్క కాస్ట్ ఎంత ఉంటుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.